హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన సమ్మర్ స్పెషల్ సిరీస్ స్టార్ట్ అయింది కదా, అందులో సెకండ్ వీడియో పేజ్ నెంబర్ 2 వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఇది చాలా మందికి ఇష్టం కదా, సమ్మర్లో బెస్ట్ అంటే బెస్ట్ రెసిపీ. సో ఈ సమ్మర్లో చాలామంది ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ సలాడ్ మనం ఇప్పుడు చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇలా 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని బౌల్లో ఇవి బాగా మరలనివ్వండి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త మరలుతున్నప్పుడు మనం 1/2 కప్ వరకు 1/2 లీటర్ పాలకి 1/2 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా షుగర్ అంతా వేసి కాసేపు కలిపి దాన్ని కరగనివ్వండి. ఇప్పుడు సైడ్కి ఒక చిన్న కటోర తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయండి. ఇందులోనే కొన్ని పాలు పోసి అందులో ఉన్న ఉండలు మొత్తం పోయే వరకు ఇలా బాగా కలపండి. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలు ఉంటాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని మొత్తం అందులో యాడ్ చేసి ఇలా కలుపుతూ మంచిగా ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా పోసుకున్న తర్వాతకి కాసేపు ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా కలుపుతూ మరలనివ్వండి. చూసారా, ఇలా కాస్త మరలుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. మన కస్టర్డ్ పౌడర్కి ఇదే బెస్ట్ టేస్ట్ అండి, కంపల్సరీ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేశాక కాసేపు మరలనివ్వండి. ఇలా మరలాక చూసారా, నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా కాస్త థిక్ మన స్పూన్కి తీసుకుంటే ఇలా అంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలని. సో ఇంతకన్నా ఇంకా థిక్ వస్తే బాగుంటుంది, బట్ చాలా టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం జారుగా ఉంటేనే మన ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది కాసేపు ఒక 1 అవర్ దాకా అలానే ఉంచితే కాస్త చల్లారుతుంది. ఆ తర్వాత ఒక బౌల్లో మొత్తం పాలన్నీ తీసుకొని మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, అలాగే ప్రొమగ్రనేట్ సీడ్స్, యాపిల్, అలాగే బనానా కూడా వేసాను. మీకు ఏవేవి కావాలో అవన్నీ వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. ఇది కూడా కొంచెం మనం ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 3 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టండి. అలా అయితే కొంచెం గట్టిగా అవుతుంది, మన ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కాస్త గట్టిగా అవుతుంది. చూసారా, కాస్త గట్టిగా అయింది కదా. ఇప్పుడు మన బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ సలాడ్. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఈ ఫ్రూట్ సలాడ్ని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఫ్రూట్ సలాడే కదా, ఇందులో ఏముంది అనుకుంటున్నారు కదా, ఇలా నేను చేసే విధంగా చేయండి, చాలా టేస్టీగా కుదురుతుంది. మిమ్మల్ని అందరూ చాలా మెచ్చుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching my video. Bye bye.